హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి భారీ వర్షాలు, తెలంగాణకి ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర జిల్లా అదేవిధంగా తెలంగాణలో రానున్నటువంటి 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతం, కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్, హస్తినాపురం, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరొకసారి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం కానున్నాయి. ఇక ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడన పంజా అత్యధికంగా ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.